కోపం అనేది ఒక క్షణపాటు వచ్చే పిచ్చి, కానీ అది జీవితాంతం మిగిలిపోయే గాయాలను చేస్తుంది. కోపం మన ఆరోగ్యాన్ని, బంధాలను మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా ఎలా దెబ్బతీస్తుందో చెప్పే ఒక చిన్న కథ. ఒక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ అతనికి ముక్కు మీదే కోపం ఉండేది. చిన్న విషయానికే విరుచుకుపడేవాడు. ఆ కోపంతో భార్య, పిల్లలు, స్నేహితులు ఎన్నో మాటలు అనేవారు. అతను కూడా అనేవాడు, అనిపించుకునేవాడు కూడా. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. రఘు తన సమస్య ఆయనతో చెప్పుకున్నాడు. స్వామి, నా కోపానికి అదుపు చేసుకోలేకపోతున్నాను. దీనివల్ల అందరూ నాకు దూరం అవుతున్నారు. నేనేం చెయ్యాలని అడిగాడు. ఆ సాధువు ఒక చెక్క పలకను, కొన్ని మేకుల్ని ఇచ్చి ఇలా చెప్పాడు. నీవెప్పుడు కోపం వచ్చినా ఒక మేకును ఈ పలకలో కొట్టు అని చెప్పాడు. మొదటి వారం రఘు దాదాపు 50 మేకులు కొట్టాడు. ఇంకా రెండో వారం మేకులు కొట్టడం కష్టంగా అనిపించి మెల్లగా కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. నెల తర్వాత రఘు కనీసం ఒక్క మేకు కూడా కొట్టలేదు. సాధు దగ్గరికి వెళ్ళి సంతోషంగా విషయం చెప్పాడు. ఇప్పుడు సాధు, సరే, ఇప్పుడు నువ్వు కోపడిన ప్రతిరోజు ఒక పలక నుండి ఒక్కొక్క మేకును తీసే అన్నాడు. రఘు అలాగే చేశాడు. పలక ఖాళీ అయిపోయింది. చివరిగా సాధువు ఆ పలకను చూపిస్తూ ఇలా అన్నాడు. రఘు, మేకులైతే తీసావు, కానీ పలక పడిన రంధ్రాలు చూడు, అవి ఎప్పటికీ కోపం కూడా అంతే. కోపం వల్ల ఆరోగ్యం చాలా నశిస్తుంది. దానివల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ఎక్కువ విడుదలవుతుంది. బీపీ, గుండె జబ్బులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కథలో చెప్పినట్లుగా కోపంలో అన్న మాటలు చేసే రంధ్రాలు వంటివి. మనం క్షమాపణ చెప్పిన అవతలి వ్యక్తి మనసులో పడిన గాయం మచ్చలా ఉండిపోతుంది. కోపం అనేది ఒక మంట లాంటిది. అది ఎదుటివాన్ని కాల్చక ముందే మనలో ఉన్న శాంతిని కాల్చేస్తుంది. గీతలో చెప్పినట్లుగా కోపం వల్ల వివేకం నశిస్తుంది. వివేకం లేని చోట దైవత్వం ఉండదు. ఇంకా కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. మనం అన్న మాట వెనక్కి తీసుకోలేం, విసిరిన రాయిని ఆపలేం కదా. శాంతంగా ఉండటం బలహీనత కాదు, అదొక గొప్ప సంస్కారం. కోపం తగ్గించుకోవడానికి చాలా రకాలైన మార్గాలు ఉంటాయి. బ్యాక్వర్డ్ నెంబర్ కౌంటింగ్ అని, లేక మెడిటేషన్ తీసుకోవడము, ఇన్హేల్ ఎక్స్హేల్ బ్రీత్ చేసుకోవడము. సో ఎప్పుడైనా మీకు కోపం అనిపిస్తే జస్ట్ ఒకసారి ఇది రిమెంబర్ చేసుకోండి, కోపం వెంటనే తగ్గిపోతుంది. లేక మీకు ఇష్టమైన వాళ్ళని ఒకసారి స్మరించుకోండి, వాళ్ళని గుర్తు చేసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకోండి. కోపం ఇట్టే తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది స్టోరీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఫాలో చేయండి.